హలో వీవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడు మనం చికెన్ ఫ్రై తయారు చేద్దామండి. వెరైటీగా చికెన్ పీసెస్ని ఈ విధంగా బాయిల్ చేసి పక్కన పెట్టామండి. ఇక బాండ్లీలో ఆయిల్ యాడ్ చేసామండి. చికెన్ పీసెస్ని మనం ముందుగా వాష్ చేసి ఉప్పు, పసుపు, కారం, అల్లం చిన్నులపాయల పేస్ట్, కోకో పౌడర్, వాటర్ అన్నీ వేసి కుక్ చేసామండి. ఈ విధంగా పొడి పొడిగా తయారు చేసి పక్కన పెట్టుకున్నామండి. వాటర్ ఏం లేకుండా పూర్తిగా ఈ విధంగా డ్రై అయిపోవాలండి చికెన్ పీసెస్. ఇక నెక్స్ట్ మనం బాండ్లీలో దాల్చిన చెక్క, లవంగాలు, మళ్ళీ కొద్దిగా అల్లం చిన్నులపాయల పేస్టు యాడ్ చేసామండి. యాడ్ చేసి మీడియం ఫ్లేమ్ మీద కొద్దిగా ఫ్రై చేసి మరి కొద్దిగా కోకో పౌడర్ కూడా యాడ్ చేసుకున్నామండి. వెరైటీగా టేస్టీగా ఉంటుందని చెప్పి ఈ విధంగా మేము ఈ ఫ్రైని తయారు చేస్తున్నామండి. చూస్తున్నారు కదా, మీడియం ఫ్లేమ్ మీద దాల్చిన చెక్క, లవంగాలతో ఈ విధంగా ఫ్రై అవుతుందండి. అందులో కోకో పౌడర్ కూడా యాడ్ చేసామండి. ఒక నిమిషం తర్వాత మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, వెరీ సింపుల్ ప్రాసెస్తో మన ఈ ఫ్రై రెడీ అవుతుందండి. ముందుగా కోకో పౌడర్, ఉప్పు, పసుపు, కారం, అల్లం చిన్నులపాయల పేస్ట్తో బాయిల్ చేసి పొడి పొడిగా చేసి పక్కన పెట్టేసి ఇక మళ్ళీ ఆయిల్లో దాల్చిన చెక్క, లవంగాలు, మళ్ళీ కొద్దిగా జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్, కోకో పౌడర్ యాడ్ చేసి మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న ఈ పీసెస్ని యాడ్ చేసామండి. ఇక మీడియం ఫ్లేమ్ మీద వీటిని ఫ్రై చేసుకుందామండి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్ మీద వీటిని ఫ్రై చేసుకుందామండి. దాదాపుగా ఒక 5 నిమిషాల లోపల ఇవి చక్కగా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అవుతాయండి. ఇక అప్పుడు మనం కొన్ని కొరియండర్ లీవ్స్ యాడ్ చేసుకుందామండి. చూసారా, కలర్ చేంజ్ అయిపోయాయి. ఇక మనం కొరియండర్ లీవ్స్ యాడ్ చేసుకుందామండి. మన ఫ్రై రెడీ అయిపోయిందండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో. మా ఈ వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వ్యూవర్స్. మా ఛానల్ని గ్రో చేయండి వ్యూవర్స్. బై అండి.